విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో నిన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆందోళన అయితే చేపట్టారు. వాళ్ళు అనవసరమైన రాద్ధాంతం చేస్తూ కవాతు నిర్వహిస్తున్నారు. అలాగే వాటిని అడ్డుకున్నందుకు ఏయూ విద్యార్థి సంఘాలను అయితే దుర్భాషలాడి ఇష్టానుసారంగా మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే చేస్తారని చెప్పి ఏయూ విద్యార్థి సంఘాలు అయితే మనకు తెలియజేస్తున్నారు. మనతో పాటు ఏయూ విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటని చెప్పి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మాయి అసలు ఏం జరిగింది, నిన్న ఎందుకు మీ మీద వాళ్ళు దండయాత్ర చేయాల్సి? నా పేరు కుసుమాంజలి, ఆంధ్ర యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే 3 రోజుల క్రితం ఏదైతే ఈ ఆర్ఎస్ఎస్ మతకల్లోలు సృష్టించే సంస్థ ఏదైతే ఉందో అది 3 రోజుల క్రితమే కవాత్ అనేది జరగడం జరిగింది. అయితే మా విద్యార్థులు చూసి దాన్ని గుర్తించి వీసీ గారికి ఒక రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సార్, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఏమైనా మీరు ఇచ్చారా అని చెప్పి. అయితే వీసీ గారికి కూడా తెలియకుండా అనధికారంగా వాళ్ళు లోపలికి వచ్చి కవాతులు అనేవి చేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని తీసుకువెళ్ళి విద్యార్థులందరూ క్వశ్చన్ చేస్తే అప్పటికప్పుడు వెకేట్ చేసి వితిన్ 3 minutesలోనే ఒక 50 మంది ఆర్ఎస్ఎస్ గూండాలు వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులపై దాడి చేశారు. దానికి సంబంధించి విద్యార్థి సంఘం నాయకులందరూ ఆంధ్ర యూనివర్సిటీ బంద్కు పిలుపునిస్తే వాళ్ళు ఈ రోజు అవుట్ సైడర్స్ 50 మంది వచ్చి, మేము శాంతియుతంగా చర్చల కోసం వస్తే 50 మంది అవుట్ సైడర్స్ లోపలికి వచ్చి మా మీద అసభ్యకరమైన పదజాలాన్ని యూజ్ చేస్తూ మతపరంగా కులపరంగా దూషిస్తూ తిట్టారు. మా మీద చెప్పులు ఇసిరారు. ఆ విధంగానే మేము వాళ్ళని వెకేట్ చేయించిన తర్వాత రిజిస్ట్రార్ గారితో చర్చలు చేయడానికి అనేది లోపలికి వెళ్తే 3 డిమాండ్లు అనేవి పెట్టాము. ప్రధానంగా యూనివర్సిటీలో విభిన్న కులాల వాళ్ళు, విభిన్న మతాల వాళ్ళు భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి చదువుకుంటున్న ఒక వాతావరణంలో ఇలాంటి ఒక మతపరమైన సంస్థలు ఉండకూడదని ఫస్ట్ డిమాండ్. మేజర్గా ఎవరైతే మా మీద దాడి చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టాలని రెండవ డిమాండ్. ఈ విధంగా డిమాండ్లు అనేవి పెట్టాము. దానికి సంబంధించి మేనేజ్మెంట్ పాజిటివ్గా ఈరోజు సాయంత్రం లోపు అవి చేస్తే ఓకే, లేదు మా మీదే అణిచివేత అనేది చేస్తే మాత్రం తప్పకుండా భవిష్యత్తులో మేము ప్రతి ఒక్క ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థిని కలుపుకుంటూ మహాధర్నాన్ని చేస్తామని ఈ విధంగా చెప్తున్నాం. చెప్పండి, అసలు ఏం చెప్తారు? ఎందుకు అసలు వాళ్ళు వచ్చి రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈరోజు గత 2-3 రోజులుగా ఆర్ఎస్ఎస్ గుండాలు మత కల్లాలు సృష్టించే ఒక వ్యవహారాన్ని ఆంధ్ర యూనివర్సిటీలో ప్రచారాల ద్వారా కార్యక్రమాల ద్వారా నిర్వహిస్తున్నారని చెప్పేసి విద్యార్థులు మా దృష్టికి రావడం జరిగింది. ఇది గతంలో 3 సార్లు కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయడం జరిగింది. హింసాత్మక మత కల్లాలు సృష్టించి విద్యార్థుల మధ్య ప్రజల మధ్య ఐక్యత దెబ్బతీసే వ్యవహారాలు చేస్తుందని చెప్పేసి గతంలో 3 సార్లు బ్యాన్ చేయడం జరిగింది. అటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థలు ఈరోజు యూనివర్సిటీలో అనాధికారికంగా చొరబడంతో విద్యార్థులందరూ కూడా ఇక్కడ విద్యార్థుల మధ్య అలాగే ఇక ఉపాధ్యాయుల మధ్య మత కల్లాలు సృష్టించి ఒక భిన్నత్వంలో ఏకత్వం అనే అంశాన్ని పూర్తిగా నిర్మించాలనే ఉద్దేశంతో వచ్చారని మేము భావించి వెంటనే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అన్ని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి వాళ్ళు బయట పంపించే పరిస్థితి వచ్చింది. వెంటనే వాళ్ళ పక్క వ్యూహంతో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పంపించే 2-3 నిమిషాల్లోనే వాళ్ళు గుమ్ముగూడి ఒక 50 మందిని అనాధికారిగా నాన్ బార్డర్స్ ఇక్కడ ఏ ఒక్కరు విద్యార్థులు కాదు, బయట మతం ఉన్మాదులు ప్రేరేపించిన వాళ్ళు లోపలికి వచ్చి విద్యార్థుల్ని కొట్టడం జరిగింది. ఆ అంశం పట్లే మరి రాత్రి కూడా మేము కేసు పెట్టడం జరిగింది. ఆ సందర్భంలోనే మేము ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు అందరం కూడా కలిపి యూనివర్సిటీ బంధు పిలుపుకోవడం జరిగింది. ఈ బంధుని పిలిపించే తరుణంలో ఉదయం వీసీ గారు, రిజిస్టర్ గారు, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ గారు మాతో మాట్లాడి మీరు శాంతి చర్చలకు రండి, మీ సమస్య పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా మీరు ఆందోళన చేయని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ మాట గౌరవించి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క మాట గౌరవించి మీ శాంతియుతంగా లెటర్ రాసుకొని ఈరోజు రిజిస్టర్ ఆఫీస్కి వస్తే మేము వచ్చే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళే సందర్భంలోనే ఈ మతోన్మాద ఆర్ఎస్ఎస్ గుండాలు ఫ్లాగ్స్ పెట్టుకొని రకరకాల నినాదాలు చేసుకుంటూ ఈరోజు లోపలికి చొరబడి మాపై దాడి పాల్పడ్డారు. అది పోలీసులు కూడా చూడడం జరిగింది, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ చూడడం జరిగింది. ఈ సందర్భంలో అమ్మాయిల్ని దుర్భాషలాడి కాళ్ళతో తన్ని చెప్పులు విసిరి వాటర్ బాటిల్ విసిరి వాళ్ళు నానా దుర్భాషలాడడం జరిగింది. వీళ్ళు అలాగే దాంతోపాటు మామయ్య కూడా అక్రమంగా దాడికి పాల్పడడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకొని డిపార్ట్మెంట్లో తెలియపడడం జరిగింది. వాళ్ళు అనంతరం పోలీసు వాళ్ళు చదువుకున్న అనంతరం వీసీ గారు రిజిస్టర్ మమ్మల్ని చర్చలు పిలిచారు. చర్చలు లోపలికి వెళ్ళిన తర్వాత మా ప్రధానమైన 4 డిమాండ్లు చెప్పడం జరిగింది. అవి ఏంటంటే మత కల్లోహాలు సృష్టించేటువంటి కార్యక్రమాలు ఏమి జరగకూడదని స్పష్టంగా చెప్తే ఖచ్చితంగా అటువంటి మత కల్లోహాలు సృష్టించే వ్యవహారం యూనివర్సిటీలో ఉండకూడదు, వాళ్ళు పూర్తిగా నిర్మూలిస్తాం అని చెప్పడం జరిగింది. అలాగే నేను ఎవరు నాన్ బార్డర్స్ బయట వాళ్ళు వచ్చి విద్యార్థులపై దాడి పాల్పడ్డారో ఈరోజు కూడా నాన్ బార్డర్స్ ఎవరు వచ్చి విద్యార్థులపై దాడి పడ్డ వాళ్ళ మీద కేసులు పోలీసులు వాళ్ళ ద్వారా పెట్టించాలని చెప్పి అడిగితే ఖచ్చితంగా మేము పరిగణలో తీసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టిస్తామన్నారు. అలా బహుశా సెక్యూరిటీ వాళ్ళని కూడా మేము పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేస్తామని చెప్పడం జరిగింది. మేము కూడా మా స్పష్టమైన హామీ ప్రకటన కూడా రిజిస్టర్ గారు చెప్పడం జరిగింది. మీరు ఇమీడియట్గా ఈరోజు సాయంకాలం లోపు మత కల్లోలాలు సృష్టించే వ్యవహారం యూనివర్సిటీలు ఉండకూడదని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళపై కేసులు పెట్టే విధంగా మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి. లేని పక్షంలో మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి మీరు రిజిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. రిజిస్టర్ గారు వీసీ గారు తీసుకునే
చర్యలు బట్టి మా తదుపరి కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బ్రదర్ చెప్పండి, ఏం జరిగింది నేను అసలు ఏం చెప్తారు? ఈరోజు యూనివర్సిటీ నామ్స్ విరుద్ధంగా ఒక మతపరమైన కార్యకలాపాలు జరగడం అనేది చాలా దుర్మార్గం. ఏదైతే దేశభక్తులని చెప్పుకున్న ఒక ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది ఈ దేశం నుండి అసమానతల గురించి కానీ, ఈ దేశం నుండి పేదరికం గురించి కానీ, ఈ దేశంలో ఉండే ఆత్మహత్యల గురించి కానీ, ఈ దేశంలో మహిళలపైన ఏదైతే హత్యలు ఉన్నాయో హత్యల గురించి కానీ, విద్య గురించి కానీ, నిరుద్యోగం గురించి కానీ ఎప్పుడు ప్రశ్నించని ఈ యొక్క ఆర్ఎస్ఎస్ సంస్థ ఈరోజు ఒక ఉన్మాదంతో ఈరోజు వచ్చి విద్యార్థుల్లోన మతకళాలు రెచ్చగొట్టడం కోసం కార్యకలాపాలకు తలపెట్టింది. దీనిపైన విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా ఇటువంటి కార్యకలాపాలు అనేవి యూనివర్సిటీ నామ్స్ విరుద్ధం. ఇలాంటి కార్యకలాపాలు జరిగితే రేపు పొద్దున మానవత్వంతో కూడుకున్న విద్యార్థుల మధ్యన అనైక్యత వస్తుంది. తప్పకుండా విద్యార్థులు కొట్టుకొని చేస్తారు. కాబట్టి ముందుగానే గ్రహించి వాళ్ళు మీరు చేసిన కార్యకలాపాలలో చాలామంది విద్యార్థులు అనేవాళ్ళు బెదిరింపులు గురవుతున్నారని చెప్పేసి ఇక్కడున్న వీసీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యాచరణపై తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. దీనిపైన వీసీ గారు సానుకూలంగా స్పందిస్తూ ఇలాంటి కార్యక్రమాలకి మేము చోటు చేసుకునేమో తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, ఇది అనాధికారికంగా జరిగింది, మాకు తెలియకుండా జరిగింది చెప్పేసి వీసీ గారు చెప్పడం జరిగింది. ఈ తరుణంలో ఇంతకు ముందు రోజు దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రెస్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. వీళ్ళు కావాలనేసే ఒక ప్రణాళికాబద్ధంగా వచ్చి విద్యార్థులపైన దాడి చేయడం కోసం వీళ్ళ యొక్క కార్యక్రమం మళ్ళీ పునరావృతం చేశారు. అయితే పునరావృతం చేసిన తరుణంలోన మేము ఇక్కడ ఉండే వీసీ గారికి అలాగే సెక్యూరిటీ డీన్ గారికి మేము ఆల్రెడీ కూడా చెప్పిన వెంటనే సెక్యూరిటీ డీన్ గారు వచ్చి అక్కడ ఉండే ఏదైతే వాతావరణం ఉందో ఆ యూనివర్సిటీ వాతావరణం కాపాడడం కోసం వాళ్ళతో ఘర్షణ పడి వాళ్ళని బయటికి పంపడం జరిగింది. బయటికి పంపిన పిమ్మటే 3 నిమిషాల్లో వాళ్ళు ముందుగానే ఒక ప్రణాళికాబద్ధంగా యూనివర్సిటీలోకి వచ్చి ఇక స్టేజ్ వేసి ఒక 50 మంది గుమ్మిగూడి యూనివర్సిటీ విద్యార్థులపైన దాడికి పాల్పడ్డారు. అయితే దీనికి విరుద్ధంగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టాలి, ధర్నాలు చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తే యూనివర్సిటీ యాజమాన్యం మాకు ఫోన్లు చేసి ఇటువంటి కార్యకలాపాలు చేర్చేసుకోండి, ఇది యూనివర్సిటీ అగౌరవపరుస్తుంది, తప్పకుండా మీరు బంధువులు విరమించుకోండి, తప్పకుండా దీనిపైన మేము స్పందిస్తాం, మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి స్వయంగా పిలిస్తే మేము ఇక్కడ చెప్పుకోవడానికి వచ్చాం. లెటర్ పట్టుకొని వస్తే ఒక 50 మంది 60 మంది బయట విద్యార్థులు 2 బస్సుల మీద వచ్చి ఇక్కడ ఉండే విద్యార్థుల పైన చెప్పులు వేసడం, ఏదైతే విద్యార్థులు ఉంటారో ఏ స్త్రీలు ఉంటారో వాళ్ళపైన అసభ్యకరంగా మాట్లాడడం, అలాగే బాటిల్తో కొట్టడం, అది మనం ఉండే కానిస్టేబుల్ కూడా వీళ్ళు తగిలింది బాటిల్. అంటే ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. రేపు పొద్దున వాళ్ళు కానీ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ప్రవర్తన చేస్తే విద్యార్థుల మీద అనైక్యత కోలి వాళ్ళు ఏ విధంగా దాడి చేయరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు నిజంగానే ఈ దేశభక్తి కోరుకుంటే, ఈ దేశ వాసులైతే మీరు తప్పకుండా మీరు యొక్క దేశంలో ఉన్న అసమానతల గురించి మాట్లాడండి. అలాంటి అసమానతల గురించి మాట్లాడకుండా ఈరోజు మేము దేశభక్తులు అని చెప్పేసి దేశ స్వతంత్రోద్యమంలో ఎటువంటి పాత్రలేని మీరు ఈరోజు దేశభక్తులు అని చెప్పేసి ఎలా ప్రచారం చేసుకుంటారని చెప్పేసి మేము అడుగుతాను. దీనిలో భాగంగానే చర్చలకు వచ్చాం. చర్చల్లో మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, మేము భిన్నత్వంలో ఏకత్వం కూడుకున్న విద్యార్థులు, మేమందరం ఒకటే, మేమందరం సమానం, కాబట్టి ఇలాంటి వాతావరణ విరుద్ధంగా పనిచేసిన కార్యకలాపాలకి మట్టు పెట్టాలని చెప్పేసి అదొక డిమాండ్ పెట్టాం. తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళపైన యూనివర్సిటీ తరపు నుంచి కేసులు బుక్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. రిజిస్ట్రీ గారు సానుకూలంగా స్పందించి తక్షణమే వారిపైన చర్యలు తీసుకుంటాం, కేసులు పెడతాం. ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు చోటునివ్వకుండా యూనివర్సిటీ సెక్యూరిటీని తప్పకుండా మేము టైట్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రంలోగా తప్పకుండా సర్క్యులర్ పాస్ చేసి వెంటనే ఇలాంటి కమ్యూనల్ ఓఎల్ఎస్ దారితీసిన చర్యలు అనేవి తీసిన ప్రతి ఒక్కరిపై తక్షణమే కేసులు బనాయించాలి. అలాగే ఈ సర్క్యులర్ ఏదైతుందో దాన్ని పాస్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా ఇతర విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మా బలమైనది పక్కన పెడితే విద్యార్థి అందరూ కూడా విద్యార్థి సమస్యపై మీ వరకు పోరాడడం, తప్పకుండా మా పైన వాళ్ళకి ఆ యొక్క ఇది ప్రాధాన్యత ఉంది, వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కట్టుబడతారని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. బ్రదర్ చెప్పండి, నేను ఆందోళనలో మీరు కూడా ఉన్నారు, మీరు కూడా ఫేస్ చేశారు, ఏం చెప్తారు? ఈ ఆందోళనని ఆర్ఎస్ఎస్ అనేవి ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, స్టూడెంట్స్ మధ్య గొడవలు పెట్టే విధంగా చేసే చర్య అనేది అందరికీ తెలుసు. వాళ్ళు ఏమన్నా దేశ సేవ చేస్తున్నారంటే అది లేదు కదా. సో దీని మీదే విద్యార్థులు రాత్రి అంతా గొడవలు పెట్టుకొని రేపు ధర్నా బంద్ ఉందని చెప్పడం జరిగింది. కాదు, రిజిస్టర్ గారు, వీసీ గారు మమ్మల్ని స్పందించి, బాబు మిలాన్ కార్యక్రమం జరుగుతుంది,
వైజాగ్లో. అదేవిధంగా రాష్ట్రపతి గారు కూడా వచ్చి ఉన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ పరువు పోద్దని చెప్తే మేము చర్చలకి ఒక వినతిపత్రం తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మీడియా మిత్రుల ముందు, పోలీస్ అధికారుల ముందు, ఫ్యాకల్టీ ముందు మమ్మల్ని దూషించడం, బాటిల్స్లో కొట్టడం అన్నీ చేశారు. మీ అందరూ చూశారు. మీడియాలో కూడా అది సర్క్యులర్ అవుతుంది, ఆ బాటిల్స్ వేసడం. సో వీటన్నిటిని లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వెంటనే స్పందించి ఆంధ్ర యూనివర్సిటీకి తగిన ప్రత్యేకత, సెక్యూరిటీ పెద్ద ఎత్తున కల్పించాలి. ఆంధ్ర యూనివర్సిటీ సెక్యూర్ వైకల్యం ఇక్కడ పూర్తిగా మనకు కనిపిస్తుంది. పోలీసు అధికారులు కూడా వాళ్ళు విసురుతున్న సందర్భంలో కూడా ఏం చర్యలు తీసుకున్నట్టు వైకల్యం కూడా మనకు కనపడుతుంది. దీని మీద లోకేష్ గారు వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో అయితే ప్రధానంగా ఈ ఆర్ఎస్ఎస్ఆర్ వచ్చి కవాతు నిర్వహించడం, అలాగే ప్రధానంగా వీళ్ళు ఆంధ్ర యూనివర్సిటీలోకి అడుగు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అడుగు పెట్టి కూడా ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి నాయకుల మీద దుర్భాషలాడి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి చెప్పులు విసరడం అయితే చేశారు. అయితే ఈ నేపథ్యంలో మేము ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి సంఘాల తరఫున అయితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయితే పెట్టాం. దీని మీద యాక్షన్ తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మరింత తీవ్ర రూపానికి దాల్చే అవకాశం అయితే ఉంది. కంపల్సరిగా లోకేష్ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలు అయితే ఆందోళన అయితే చేపడుతున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అభినవ్ భారత్, విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఛాంబర్ వద్ద నుంచి.